నా సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తాను. సాక్ష్యాన్ని ప్రారంభించే ముందు ఒక 3 అనౌన్స్మెంట్లు చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ 3 మాటలు వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో అసెంబ్లీలో ఏదో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం అన్నంత స్ట్రాంగ్గా చెప్తుంది మరి ఈవిడ. చాలా స్ట్రాంగ్గా చెప్తుందండి ఆవిడ. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏమిటంటే, మీ దగ్గర ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటే దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. లేదు మాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయండి అనుకుంటే మాత్రం సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్. కొత్త కొత్త పదాలు వస్తున్నాయి చూడండి. రెండవ అనౌన్స్మెంట్ ఏమిటంటే, నా సాక్ష్యం ప్రారంభించిన తర్వాత కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది చాలామంది. ఆసక్తిగానా? ఇది డిక్షనరీలో లేని కొత్త కొత్త పదాలు వస్తున్నాయి, రాసుకోవాలి. ఇప్పుడు ఆవిడ నోట్ చేసుకోవాలి కదా. ఈవిడ కనిపెట్టిన కొత్త పదాలు అన్నీ స్కాల్స్, రిక్వెస్ట్, ఏంటిది ఆసక్తిగా, ఆసక్తి. వీళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లో నేర్పిస్తుంటారు. పరిశుద్ధాత్మ పూంతే కూడా ఎట్లాగ వస్తాయి కొత్త కొత్త పదాలు. షాబాలా బాబా రే బాబా బాబా నడుస్తూ ఉంటారు కదా కొత్త భాషలు అనమాట. అది ఒకవేళ మీకు సాక్ష్యం కావాలంటే మీకు సిడీస్, బుక్స్ అవైలబుల్గా అందుబాటులో ఉన్నాయి. వెళ్ళేటప్పుడు తీసుకుందరు. కానీ ఇప్పుడు చాలా పాపులర్ అండి. సిడీస్, బుక్స్ కూడా ఉన్నాయి. నిజమే. అమ్మగారి జీవితం కదా, ఒక బుక్కే ఉంది. అది నెక్స్ట్ ముందు ముందు వస్తుంది. ఆ బుక్ గురించి కూడా భోగి శాంతారావుది కూడా పుస్తకం వచ్చింది, చిన్న పుస్తకం వచ్చింది. దాని మీద కూడా మనం అంటే ఈ దొంగ సాక్ష్యాలని ఇక పుస్తకాలు కూడా వేస్తున్నారు అనమాట. మూడో అనౌన్స్మెంట్ ఏమిటంటే, నా సాక్ష్యం ప్రారంభించి ఆమెనని మళ్ళీ దైవ సేవకులకు నేను మైక్ ఇచ్చే లోపు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షార్టింగ్ ఒక 15 సెకండ్స్ స్పేస్ లేకుండా నేను మాట్లాడతాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 15 సెకండ్స్ గ్యాప్ లేకుండా. ఏంటి ఎంత బిల్డప్ వేస్తుంది? ఏదో ఒక సామెత గుర్తొస్తుంది, ఆర్బాటం కోడిపెట్ట తోలుకుడి పెట్టిందంట. అట్లా ఇద్దే అనిపిస్తుంది నాకు ఈ సాక్ష్యం. అలాగే అవుతుంది. ఎందుకంటే 2-3 చోట్ల 2-3 రకాలుగా చెప్పింది ఉన్నాయి. అవన్నీ మనం చూడొచ్చు నెక్స్ట్. మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజండ్ర అయినంపూడి అనేది మా ఒక స్వగ్రామం. గుడివాడకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు అయినంపూడి, చిన్న విలేజ్. అక్కడ జన్మించాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదన్నా గుప్పిడి మట్టి తెచ్చుకోవాలి, రెప్కా అక్క పుట్టిన ఊరు అనే పవిత్ర భూమి అయిందా ఏంటి అక్కడ? ఏమో ఆవిడ అలాగే చెప్తుంది, ప్రతి వీడియోలోనూ ఉంటుంది అది. మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి, నా పేరు సౌభాగ్యం. నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి. అమ్మ వాళ్ళకి నేను క్రైస్తవ మతం నుంచి రక్షించబడ్డాను నేను. మీరు కదా ఇప్పుడు ఈవిడ హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానని చెప్పింది కదా. జస్ట్ ఒక్క నిమిషం అలా వెళ్తామో లేదో మనం. నెక్స్ట్ ఇంకొకటి చెప్తుంది ఆవిడే, వినండి. అవునా? మీరు కూడా క్రైస్తవ నుంచి రక్షించబడ్డారుగా? అంటే నేను బాప్టిజం తీసుకోకపోయినా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు కదా. మన ఇద్దరం క్రైస్తవ మతం నుంచి రక్షించబడ్డాం. ఓకే, రైట్. నాకు ముందు కానీ వెనక కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు. లేక పుట్టానని చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా అమ్మ వాళ్ళు నన్ను పెంచారు. అయితే నేను పుట్టక మునిపి అమ్మ ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది భక్షణ భాగ్యాన్ని పొందుకుంది కనుక ఇక నన్ను భక్షణ కొత్త పదం వచ్చింది, రాసుకుంటా. భక్షణ కాదు, దాని గురించి కాదండి. దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అయ్యో, ఈవిడ చెప్పే కొత్త పదాలన్నీ రాసుకుని నేను డిక్షనరీలో యాడ్ చేసుకోవాలి. తర్వాత చివరిలో చెప్తాను అనమాట. భక్షణ. ఇక నన్ను హైందవ సాంప్రదాయాన్ని పెంచకుండా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను క్రైస్తవ సాంప్రదాయాన్ని పెంచారు. ఇప్పుడు విన్నారు కదా, ఇందాక ఏం చెప్పింది? హైందవ కుటుంబం నుంచి నేను రక్షించబడ్డాను అనింది. ఇప్పుడు ఏం చెప్తుంది? ఈవిడ పుట్టక ముందే వీళ్ళ అమ్మ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయింది అని చెప్పింది కదా. రక్షణ పొందిందని చెప్పేసింది. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం అది. నేను పుట్టక మునిపి అమ్మ ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది భక్షణ భాగ్యాన్ని పొందుకుంది కనుక ఇక నన్ను ఇప్పుడు ఈవిడ పుట్టక మునిపే ఆవిడ భక్షణ భాగ్యం పొందుకుంది కదా. కనుక ఇక నన్ను హైందవ సాంప్రదాయాన్ని పెంచకుండా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను క్రైస్తవ సాంప్రదాయాన్ని పెంచారు. క్లియర్గా అసలు హైందవ సాంప్రదాయాలు పెంచకుండా క్రైస్తవ సాంప్రదాయాలు పెంచారని చెప్పింది. హైందవం నుంచి ఎలా రక్షించబడింది ఈవిడ? ఇది నా డౌట్. అమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేదాన్ని. మా ఆత్మీయ తండ్రి గారి పేరు సజ్జా బర్నబాస్ గారని చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో నన్ను పెంచారండి. స్ట్రిక్ట్ రాసుకుంటా, డిసిప్లిన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఓకే. 1995వ సంవత్సరం వచ్చేసరికి నేను 7th క్లాస్ చదువుతున్నాను. అనుకోకుండా కొంతమంది బంధువులు మా ఊర్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వచ్చి నన్ను చూశారు. ఏమండి, మా బాబుకి వివాహం చేయాలనుకున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే మీ పాపనిస్తారా అన్నారు. మా వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయి 7th క్లాస్ చదువుతుందండి, 13 సంవత్సరాల వయసు, ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు, ఒకవేళ పెళ్లి చేసినా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇస్తాము అన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే, మేము కూడా దేవుని నమ్ముకున్నామని చెప్తుంటే మా వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు మీ అమ్మాయిని ఇమ్మని. ఏమని మాట్లాడుకున్నారు? పక్కకు వెళ్ళంటే కావాలని వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళా మళ్ళీ మనకు దొరకదు, చేసేద్దామంటే చేసేద్దామని చేసేసారు. ఇప్పుడు మీకు ఇది విన్న తర్వాత ఏమర్థమైందండి? ఇప్పుడు చెప్పింది అయితే ఈవిడ ఏదో ఎవరో చుట్టాలు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు,
వాళ్ళు పెళ్ళికి అడిగితే కాశీకి అదే కావాలని వచ్చిన సంబంధం కాశీకి పోయినా దొరకదని చెప్పి చేసేసారు. రామచంద్ర, మీకు సామెతల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఆవిడ చెప్తున్న సాక్ష్యం మీద లేదండి. అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ, అందులో పెళ్లి విషయం కదా. పెళ్లి విషయం కదా. ఆవిడ ఏం చెప్పింది? 7th క్లాస్ చదువుతోంది. వాళ్ళ అమ్మోళ్ళు ఏం చెప్పారు? చిన్నపిల్లకి మేము పెళ్లి చేయమన్నారు, పోనీ వచ్చిన సంబంధం మంచిదే కాబట్టి చేద్దాం అనుకున్నారు, అందులోనూ క్రిస్టియన్స్ అయితేనే మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా అన్నారు. వాళ్ళు కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే అని చెప్పారు అని చెప్పింది కదా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అవతల వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు సామెతల మీద, ఆవిడ డిక్షనరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దయచేసి అంటే మీరు సబ్జెక్ట్ బాగా రాసుకొచ్చారు కదా, మీరు దాని మీద ఫోకస్ పెట్టండి, నేను దీని మీద ఫోకస్ పెడతా, అప్పుడు అన్ని కవర్ అవుతాయి. సరే కానివ్వండి. అంటే పెళ్ళి అంటే అర్థం తెలియదు నాకు. కారణం ఏంటంటే 7th క్లాస్ చదువుతున్నాను, 13 సంవత్సరాల వయసు. మరి దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళికను బట్టి 7th క్లాస్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి నాకు వివాహం జరిగించారు. ఏదో MBBS కోర్స్ డిస్కంటిన్యూ చేసామన్నట్టు చెప్తుంది. 7th డిస్కంటిన్యూ చేసి దేవుడి ప్రణాళిక ప్రకారం ఆవిడకి పెళ్లి జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి సంబంధించి మంచి మ్యాటర్ ఉందో ముందు అయితే. వివాహం జరిగిపోయింది. ముదనేపల్లి మండలంలో ఉన్న గురజ అనే ప్రాంతానికి పావులూరి రామచంద్రరావు గారికి పెద్ద కోడలుగా, వారి పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ రావు గారికి భార్యగా ఆ గ్రామంలో అడుగు పెట్టాను నేను. అరుంధతి సినిమాలో పసుపు అడుగు పెట్టినట్టు పెట్టింది అనమాట. మరి సాక్ష్యం అంటే ఆ మాత్రం లేకపోతే బిల్డప్ ఉండాలి, లేపాలి. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలు అంది కదా, రామచంద్రరావు, సూర్యప్రకాష్, హిందూ పేర్లే ఉన్నాయి. ఆవిడ పేరు కూడా సౌభాగ్యమే. ఈవిడ పేరు మార్చుకోలేదు, ఇంకా పేరు మార్చలేదు. సరే, మరి దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు అన్నది నాకు ఇక్కడికి అర్థం అవ్వాల. దేవుని కదా యేసుని. అదే యేసు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు అన్నది. యేసు దేవుడు కదా అసలు. అదేనండి, యేసుని ఎలా నమ్ముకున్నారు అన్నది ఆవిడ. మరి ఫస్ట్ అంతా నేను అందులో పెరిగానని చెప్పటం, తర్వాత ఏమో పేర్లు అలాగే ఉండటం, అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపించింది. మరి ఆవిడ ఏం చెప్దాం అనుకుందో నాకు తెలియదు. 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత మా అత్తయ్య గారితో, మామయ్య గారితో చర్చికి వెళ్తానండి అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మేము కూడా చర్చికి వెళ్తామమ్మా, January 1st క్రిస్మస్కి వెళ్తాం చర్చికి, మేము అప్పుడే తీసుకెళ్తామన్నారు. ఇది రేసుగుర్రం సినిమాలో వాళ్ళు నవ్వుతారు కదా అడప అప్పుడు మాత్రమే నవ్వాలి అనే ఫ్యామిలీ టైప్ అన్నమాట వీళ్ళు. బాధ కలిగిందండి. నన్ను తీసుకొచ్చి ఎలాంటి ప్లేస్లో పెట్టావు ఎందుకు నాయన అని ఏడ్చాను నేను. అదేంటి దేవుడు ప్రణాళికను బట్టి అంద ముందు నేను అదిగే ఇందాక నోట్ చేసుకుంటా అన్నాను. ఇలాంటి చాలా వస్తాయి. అప్పుడే 2 బాణాలు వేసేసుకుని తనకు తానే. కానీ అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఏం చెప్పింది అమ్మ అంటే, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి, ఎదురు చెప్పకూడదు. సరే, వీళ్ళని ఎదిరించి దేవుని నామాన్ని అవమానపరచడం నాకెందుకు అనేసి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోమన్నారు వాళ్ళు. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను. చర్చికి వెళ్ళడానికి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. రోజులు ఇక్కడ ఏం చెప్పిందండి? ఇంట్లో ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాను, చర్చికి వెళ్ళినా పర్మిషన్ లేదని చెప్పింది. దానికన్నా ముందు ఏం చెప్పింది? వాళ్ళ అమ్మ ఏం చెప్పి పంపించింది ఆవిడకి? అంటే అత్తమ్మ వాళ్ళకి ఎదురు చెప్పొద్దని చెప్పింది. అత్తగారింట్లో ఏం ఎదురు చెప్పకూడదు అని చెప్పింది కదా. మీరు ఇది కూడా నోట్ చేసుకోవాలండి. మీరు డిక్షనరీ కాదు, నోట్ చేసుకోండి. మీరు కూడా ఈ పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా వినండి. అత్తమామకి ఎదురు చెప్పకూడదని చెప్పింది వాళ్ళ అమ్మ, చెప్పి పంపించింది. ఆవిడ కూడా దానికి కట్టుబడి ఉంది. సరే, నోట్ చేసుకున్నాం. రోజులు గడిచిపోతున్నాయి. నా జీవిత కాలంలో 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయ్యేసరికి వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూడడం ప్రారంభించారండి. నాకైతే పిల్లలు పుట్టలేదు. దగ్గరలో గుడివాడ టౌన్ తీసుకెళ్లి చెకప్ చేయించారు. డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారు నవ్వారు. 14 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మీరు పిల్లలు పుట్టలేదని కంగారు పెడుతున్నారు. అమ్మాయి వయసు ఎంత ఇప్పుడు? 14 ఏళ్ళు. కంగారు ఏమి లేదు, ఏం భయం లేదు, అమ్మాయికి తేడా ఏమి లేదు, ఆరోగ్యం అంతా బాగానే ఉంది, పుడతారులే, కంగారు పడద్దని చెప్పి ఇన్ని మందులు రాశారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళిన అదే మాట చెప్తున్నారు, మందులు రాస్తున్నారు. వీళ్ళకేమో కంగారు పెరిగిపోతుంది. నేను ఒక మాట చెప్పాను, ఏమంటే ఇది నాలో కానీ మీ అబ్బాయిలో కానీ లోపం కాదు. చిన్నప్పటి నుంచి నేను దైవ సన్నిధిలో పెరిగాను. దైవ సన్నిధికి మీరు నన్ను దూరం చేశారు, అందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు. కనుక చర్చికి వెళదామండి, తప్పకుండా ఫలితం కలుగుతుందంటే వాళ్ళకి పిల్లలంటే ఉన్న ఇష్టం చర్చికి పంపించారండి. దేవుడు అంటే ఇష్టం లేదు కానీ పిల్లలంటే ఇష్టం. ఇప్పుడు ఆ ఫ్యామిలీలోకి సెలెక్ట్ చేసి పంపించింది దేవుడే అని చెప్పింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు తేడాగాళ్ళు అయితే శిక్ష ఎవరికి వేయాలి? వాళ్ళకి వేయాలి. ఈవిడికి పిల్లలు లేకుండా చేయటం ఏంటి? మా ఇంటి ముందు చర్చికి వెళ్ళి కూర్చొని ఒకరోజు వాక్యం విందామని వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ సేవకులు వాక్యం చెప్తున్నారు. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు మాట్లాడుతున్నాడా? ఆవిడ వయసు ఎంత అనుకున్నారు? 14 మాట్లాడుతున్నాడు. ఇక అంటే 13 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయించేసి యేసు 14 ఏళ్ళకి మాట్లాడుతున్నాడు. ఏంటనుకున్నారు వాక్యం? ఈరోజు చర్చికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏం కావాలని వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఇంతవరకు నీకు మారు మనసు ఉందా? రక్షణ అంటే ఏంటో తెలుసా? అసలు ఈరోజు నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? అసలు నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతుంది ఏంటి అని దేవుడు మాట్లాడుతుంటే వణికిపోయానండి నేను. అంటే బ్రహ్మానందంలాగా నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 2 4 తగిన 6
అసలు ఒకసారి ఈ సంగీతం చచ్చిపోద్దని భయం వేసేస్తుంది అని చెడేంటి లేసు. అలాగే చెప్పింది ఆవిడ. ఆ, అసలు నువ్వు రక్షణ పొందావా, మారు మనసు పొందావా అని అంటున్నాడు దేవుడు. నువ్వు అసలు ఈరోజు చర్చికి ఎందుకు వచ్చావు, ఏం అడుగుదామని వచ్చావు, అసలు నువ్వేం చేస్తున్నావు, ఇట్లానే కదా అడిగాడు. ఆడు పుట్టింది చర్చిలో, పెరిగింది చర్చిలో, పెళ్లి చేసుకుంది చర్చి, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ అయితేనే చేస్తామన్నారు. ఆవిడ రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంది ఇంట్లో. ఇంకేంటి ప్రాబ్లం, ఇంకేం మారు మనసు పొందాలి, ఆవిడ ఇంకేం చేయాలి? అదే కదా ఇంకా ప్రాబ్లం ఏముంది అసలు. ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటే మరి సరిపోదా? లెక్క సరిపోదా? ఆవిడకి ఇప్పుడు ఆవిడైతే ఎక్కడ దేవుడిని తగ్గించలేదు కదా అత్తగారు. అంటే పుష్ప సినిమాలో ఆ పోలీస్ ఆఫీసర్ లాగా ఒకటి తక్కువైంది పుష్ప అని చెప్పి ఆ ఒకటేంటి చెప్తాడేమో ఇప్పుడు. చెప్పు పుష్ప. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాని గొప్పలు చెప్పుకోవడమే తప్ప మారు మనసు అంటే ఏంటో తెలియదు నాకు, బాప్తీసం అంటే ఏంటో తెలియదు నాకు. ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, క్షమించు ప్రభు అని ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగాను, ఏమండి నేను బాప్తీసం పొందాలనుకున్నాను. ఓహో, ఆ ఒకటి తక్కువైంది పుష్ప అన్నది బాప్తీసం అనమాట. బాప్తీసం అంటే ఏంటో తెలియదు నాకు, ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, క్షమించు ప్రభు అని ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగాను, ఏమండి నేను బాప్తీసం పొందాలనుకున్నాను. వద్దు అన్నారు. తీర్మానం చేసుకున్నానండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే బాప్తీసం తీసుకుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు. ఇస్తాడండి అన్నాను. అయితే తీసుకో అన్నారు. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా? అసలు రక్షణ అన్నారు కదా, రక్షణ అంటేనే బాప్టిజం తీసుకోవడం కదండి. చిన్నప్పుడు రక్షణ పొందేసి నేను చెప్పింది ఆల్రెడీ కదా. బాప్టిజం తీసుకోకుండా యేసు నమ్ముకుంటే సరిపోదా? ఏమో మరి, అంటే నెలలో ముంచితేనే మరి రక్షణ పరలోకానికి టికెట్ వచ్చిద్దేమో మరి అయితే.